హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి వారణాసి AA22 స్పిరిట్ ఈ మూడింటికి కంపేర్ చేయని చెప్పి యూట్యూబ్లలో కామెంట్స్ పెడతా ఉన్నారు నా ఛానల్లో. సో దానికోసం అని చెప్పి నేను ఇప్పుడు మూడింటిని కంపేర్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి మనకి వారణాసి AA22 స్పిరిట్ ఈ మూడు ఏంటంటే పాన్ వరల్డ్ సినిమా, పాన్ వరల్డ్ మూవీస్. సో స్పిరిట్ ఏంటంటే ఈ మూడిట్లో లాంగ్వేజ్ అయితే మనకు వారణాసి 120 కంట్రీస్, AA22 100+ కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. స్పిరిట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ లాంగ్వేజెస్లోనే. సో స్పిరిట్ ఇట మూడు సినిమాలకి లాంగ్వేజెస్లో తక్కువ ఉంది. సో స్పిరిట్ నుంచి మనం దాన్ని అంటే ఎక్కువ లాంగ్వేజ్ కంపేర్ చేసిన అయితే థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ అయితే మనకు వారణాసి, సెకండ్ AA22 స్పిరిట్. సో ఈ మూడిట్లో హైప్ దేనికి ఎక్కువ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో హైప్ అయితే గట్టిగా స్పిరిట్కి ఉంది. దాని తర్వాత AA22, దాని తర్వాత వారణాసి ఎందుకంటే థర్డ్ ప్లేస్లో ఉందంటే ఓన్లీ రాజమౌళిని చూసి తప్ప మహేష్ బాబుని చూసి వీళ్ళందరిని చూసి అయితే అంత క్రేజ్ అయితే సినిమా హైప్ అయితే లేదు. స్పిరిట్కి మీరు చూసారు ఫస్ట్ లుక్కి ఘోరంగా ట్విట్టర్ అయితే షేక్ అయిపోయింది. AA22 నుంచి ఒక అప్డేట్ వచ్చినా కానీ బద్దలైపోయింది అది కూడా. సో మనకేంటంటే ఈ రాజమౌళి గారు ఉన్నారని చెప్పి వారణాసికి అయిపోతుంది. ఇప్పుడు రాజమౌళి కాకపోతే నార్మల్ డైరెక్ట్ చేస్తుంటే వారణాసికి మాత్రం హైప్ ఉండకపోయేదే. సో హైప్ విషయాలు అయితే ఫస్ట్ స్పిరిట్, సెకండ్ AA22, థర్డ్ వారణాసి, ఈ మూడు. సో మనకి ఇప్పుడు క్యాస్టింగ్ పరంగా చూసుకుంటేనేమో వారణాసిలో మనకి పాన్ వరల్డ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మనకి సైడ్ చూసుకుంటే కర్ణాటక సైడ్ చూసుకుంటే మనకి పృథ్వీరాజ్, కర్ణాటక కేరళ సైడ్ చూసుకుంటే పృథ్వీరాజ్, మనకి మహేష్ బాబు గారు తెలుగులో, సౌత్లో, నార్త్లో ప్రియాంక చోప్రా ప్లస్ రాజమౌళి గారు హైపు. సో వారణాసికి హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనకి ఇటు చూసుకుంటే దీపికా పడుకునే నార్త్ ఇండియా ప్లస్ హాలీవుడ్లో కూడా కొద్దిగా కొద్దిగా గుర్తింపు ఉంది. మళ్ళీ ప్లస్ అల్లు అర్జున్ గారు సౌత్లో కుమ్మేసుకుంటారు. అయితే తమిళనాడు మొత్తం సౌత్ అంతా అల్లు అర్జున్ గారిది. ఇంకా అదే కాకుండా రష్మిక మందన ఉన్నారు, జాన్వీ కపూర్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి కూడా హై ఇంపాక్ట్ ఉంటుంది. మనకి కామెడీ కోసం యోగి బాబు వీళ్ళందరూ ఉన్నారు. సో దీనికి హైప్ ఉంది. స్పిరిట్లో కూడా క్యాస్టింగ్ గట్టిగానే ఉంది. వివేక్ ఓబ్రా, ప్రకాష్ రాజ్ ప్లస్ మన విలన్ డాన్ లీ, ప్రభాస్ అందరు గట్టిగా ఉన్నారు. సో క్యాస్టింగ్ పరంగా అయితే మూడు గట్టిగానే ఉన్నాయి. అంటే మూడు గట్టిగా క్యాస్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనకి ఇటు చూసి వారణాసి ప్లస్ తర్వాత మనకు స్పిరిట్, తర్వాత AA22 క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే. అంటే మనకి యాంటాగనిస్ట్ అయితే ఇక్కడ అల్లు అర్జున్, AA20లో అల్లు అర్జున్ గారే. స్పిరిట్లో అయితే డాన్ లీ, పాన్ వరల్డ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఓకే. మనకి ఇందులో AA20 నుంచి అయితే ఏం రివీల్ కాలేదు కాబట్టి క్యాస్టింగ్ పరంగా అయితే AA22 కొద్దిగా లాస్ట్ ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే మూడిట్లో ఏది ఎక్కువ అంటే ఫస్ట్ నాకు తెలిసి ఎక్కువ కలెక్షన్ ఏది కొట్టిందంటే వారణాసి. హాలీవుడ్లో క్లిక్ అయితే పక్క 2000 crores వస్తాయి. ఒకవేళ క్లిక్ కాకపోతే సినిమా 1500 కాడే క్లోజ్ అయిపోయింది, క్లోజింగ్ రన్. అదే AA22 అనుకో, హాలీవుడ్లో క్లిక్ అయినా క్లిక్ కాకపోయినా 1500 crores, హాలీవుడ్లో క్లిక్ అయితే 2000 అబోవ్ పక్క. స్పిరిట్ వచ్చేసి క్లిక్ అయినా క్లిక్ కాకపోయినా అసలు ఏదైనా కానీ టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ 1500 కన్నా ఎక్కువ. సో మన కలెక్షన్లో ఎక్కువ కొడితే మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ స్టాక్ పడితే AA22, తర్వాత వారణాసి, తర్వాత స్పిరిట్, ఈ మూడు. ఎందుకంటే నేను అందరూ వారణాసికి ఎక్కువ కలెక్షన్ వస్తే రాజమౌళి గారు ఉండే జస్ట్ మహేష్ బాబు గారు సౌత్లో ఉంది, నార్త్ ఇండియాలో అంత క్రేజ్ లేదు. అల్లు అర్జున్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంది కాబట్టి మనం చూసుకున్నా కానీ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే మన ఇండియాలోనే ఎక్కువ మినిమం 2000 కోట్లు కట్ చేసి మన ఇండియాలోనే ఏ సినిమా అయినా సరే అట్లా 2000 కోట్లు కపేస్ చేసి ఇప్పుడు అల్లు అర్జున్కి, ప్రభాస్ గారికి ఉంది కాబట్టి ఫస్ట్ ఇది, తర్వాత వారణాసి, తర్వాత స్పిరిట్ ఎందుకు థర్డ్ ప్లేస్ ఉందని స్పిరిట్ A-rated మూవీ కాడికి. A-rated మూవీకి ఓన్లీ అడల్ట్సే వస్తారు. అంటే నార్మల్ యంగ్స్టర్ అంటే చిన్నపిల్లలు రారు, ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా రారు కాడికి మనకి స్పిరిట్ తక్కువ ఉంటుంది. సో మూడిట్లో అయితే ఫస్ట్ AA22, వారణాసి, స్పిరిట్. ఇంకా మనం మూడిట్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి AA22, తర్వాత వచ్చేసి స్పిరిట్, తర్వాత వచ్చేసి వారణాసి, ఈ మూడు. అంటే వారణాసి ఎప్పుడు థర్డ్ అయింది ఎందుకంటే నేను యాక్టర్ని చూసుకుంటే కాడికి వారణాసి థర్డ్ ప్లేస్. ఈవెన్ రాజమౌళి గారు ఎవరు ఉన్నారు థర్డ్ ప్లేస్ పక్క వారణాసి, అది ఎవరైనా ఉండని. హీరోల ప్రకారం అయితే ఫస్ట్ అల్లు అర్జున్ గారు, తర్వాత స్పిరిట్, తర్వాత ఇది. కలెక్షన్స్ అన్నీ చూసుకొని మూడిట్లో